సార్ మీ పేరు చెప్పండి. షేక్ అహ్మద్ అండి నా పేరు. అహ్మద్ గారు ఏంటి ఏం చేస్తారు మీరు? మాది రబ్బర్ బిజినెస్. ఎట్లా ఉంది అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది? రేపు ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది? ఎవరు సీఎం అవబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ పనితీరు అయితే బాగాలేదు. వ్యాపారాల మీద చాలా నష్టపోతున్నారు వ్యాపారస్తులు. నేను ఒక వ్యాపారస్తుడిగా చెప్తున్నాను. మాది రబ్బర్ ఇండస్ట్రీ. రబ్బర్ ఇండస్ట్రీ మీద బేస్ అయ్యి ఉన్న ఎన్ని ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా నడవట్లేదు. దానికి సంబంధించిన ఇసుక కాడ నుంచి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన టైర్స్ కానీ దానికి సంబంధించిన ఎనీ ఐటమ్ దాంట్లో లోడింగ్ అయ్యి తిరుగుతాయి. స్టీల్ కానీ ఇలాంటి ఏ ఐటమ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్ కూడా ఈ రబ్బర్ సంబంధించిన టైర్కి సంబంధించిన వస్తువులు ఈ పరిశ్రమలు అన్నీ మూతపడిపోయాయి. మ్యాక్సిమం ఈ ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఏదైతే అదిగా ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్ చాలా పథకాలు ఇస్తుంది, అందరికీ చేరుతున్నాయి అంటున్నారు. మైనార్టీలు కూడా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చింది అంటున్నారు. అవన్నీ జరగలేదా? సంక్షేమ పథకాలు జరిగాయి. సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదండి, ఉపాధి కావాలా. యువతకి ఉపాధి లేక నా స్నేహితుల్లోనే చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ జాబ్ దొరక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు? రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఎన్ని సమస్య పోతాయి అంటారా? ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి వీటి మీద దృష్టి పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది కాబట్టి ఆయన సంక్షేమం ప్లస్ అభివృద్ధి సమపాలనలో నడిపించగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రజలందరూ కూడా ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తారు. ఈసారి ఊహించరు ఎవరు కూడా. ఎంత త్వరగా అయితే మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారో వైఎస్ఆర్సీపీకి, వాళ్ళు ఊహించిన విధంగా మళ్ళీ అంత డౌన్ఫాల్ మళ్ళీ ఇస్తే 23 రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు.